సో, మనము వోచర్స్ వరకు మొత్తం కంప్లీట్‌గా చేసేసామనమాట. ప్రాక్టీస్ కూడా చేయండి మీరు. నేను మీకు ఏవైతే పిక్చర్స్ పెడుతున్నానో క్వెషన్స్‌వి, ఆన్సర్స్‌వి అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. లెడ్జర్స్ కానీ, వోచర్స్ కానీ. సో, అవన్నీ అయిన తర్వాతనే స్టాక్ ఐటెమ్‌కి రావాలి. లేదంటే మీకు ఏది ఏ అండర్‌లో తీసుకోవడము అవన్నీ అర్థం కాకపోతే ఇక్కడ మీరు చేయలేరనమాట. సో, స్టాక్ ఐటెమ్ క్రియేషన్‌లోకి వెళ్ళిన తర్వాత స్టాక్ అంటే మనకేంటిది? ఏదైతే మన దగ్గర అవైలబుల్‌గా ఉన్న స్టాక్ లైక్ ఇప్పుడు మనం కొన్నదైనా వేరే వాళ్ళకి మనం సేల్ చేస్తున్న స్టాక్ అయినా అంటే మన దగ్గర ఏవైతే మనం సెల్ చేస్తామో దాన్ని స్టాక్ అంటారు. సపోజ్ ఇప్పుడు ఒకవేళ శారీ బిజినెస్ ఉందనుకోండి, అప్పుడు నా బిజినెస్‌లో స్టాక్ ఏంటిది? శారీస్. సో, అలా మనం ఏదైతే బిజినెస్ గానీ, ఆర్గనైజేషన్ గానీ మన దగ్గర ఉందో దాని రిలేటెడ్ ఏదైతే మన దగ్గర అవైలబుల్‌గా స్టాక్ ఉంటదో అది పర్చేస్ చేస్తున్నామా, సేల్స్ చేస్తున్నామా అనేది మనం ఎంటర్ చేసేదే స్టాక్ ఐటెమ్ క్రియేషన్ అనేది. సో, ఇందులో మీకు ఓన్లీ ఈ 5 గనక మీరు నేర్చుకుంటే స్టాక్ ఐటెమ్ క్రియేషన్ మీద 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి డెడ్ ఈజీగా చేస్తారనమాట. సో, ఫస్ట్ స్టాక్ గ్రూప్ క్రియేట్ చేయాలి ఎప్పుడైనా. సో, ఇలా ఎగ్జాంపుల్స్ టీవీ కానీ అలా. సో, సబ్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి మళ్ళీ. సో, సబ్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాము? టీవీలో టైప్స్ అనమాట. ఎన్ని టైప్స్ ఉంటే అన్ని టైప్స్. మళ్ళీ యూనిట్స్ టీవీస్ అనేటివి నంబర్స్లో చేస్తాం కదా మనం అది. తర్వాత మిల్క్ లీటర్స్లో చేస్తాము. ఏదైనా రైస్ బ్యాగ్స్ ఉంటే కేజీస్లో చేస్తాము. సో, అవి యూనిట్స్ కిందకు వస్తాయి. గోడౌన్స్ అంటే ఏంటి? ఎక్కడైతే మనం స్టాక్ని మెయింటైన్ చేస్తాము. లైక్ ఇప్పుడు 2 గోడౌన్స్ ఉన్నాయనుకోండి, ఏ ఇంకా బీలో. ఏలోనేమో ఒక టైప్ ఆఫ్ శారీస్, బీలోనేమో ఇంకొక టైప్ ఆఫ్ శారీస్ అలా పెడతాం అనుకోండి. సో, అలా రెండిటికి మనము ఏదైతే మన దగ్గర ఉన్న స్టాక్ ఉందో దాన్ని డివైడ్ చేసుకుంటా క్వాంటిటీని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్. అసలు ఇప్పుడు టీవీ తీసుకున్నాము. సో, టీవీలో బ్రాండ్ తీసుకున్నాము. ఆ బ్రాండ్లో టైప్స్ ఉంటాయి కదా, ఇన్ని ఇంచెస్, ఇంత వైడ్, ఇంత విడ్త్, ఇంత అని చెప్పి. సో, అవైతే ఏవైతే ఉంటాయో అవన్నీ స్టాక్ ఐటమ్స్లో క్రియేట్ చేస్తాము. సో, నెక్స్ట్ వీడియోలో నేను ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది సిస్టంలో క్లియర్గా చూపిస్తాను. సో, ఈ ఇంట్రడక్షన్ వింటేనే మీకు ఆ ప్రాబ్లమ్స్ చేయడానికి వస్తుంది. ఎందుకంటే 2 రిలేటెడ్ ఉంటాయి కాబట్టి. నేను ప్రతి ఒక్క టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఒక టాపిక్కి ఇంట్రడక్షన్ అనేది ఇస్తున్నా. అది చూస్తేనే మీకు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాబ్లమ్స్ అనేటివి అర్థమవుతాయి. సో, ఇది మనకి ఇవాల్టి వీడియో. రేపు నేను సిస్టంలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.